ఈ స్కూల్లోని పిల్లలందరూ జాంబీల్లాగా మారిపోయి ఉంటారు. కొంతమంది స్టూడెంట్స్ తన టీచర్ తో మేడపై ఉండడం వల్ల వాళ్ళు జాంబీలుగా మారకుండా అక్కడే ఇరుక్కుపోతారు. దాంతో వీళ్ళు బ్రతకడానికి మేడపైనే పంట పండించడం స్టార్ట్ చేస్తారు. దాంతో వీళ్ళు మేడపైనే SOS అని హెల్ప్ కోసం రాసుంటారు. కానీ సిటీలోని అందరూ జాంబీలులాగా మారిపోవడంతో వీళ్ళు అక్కడే ఇరుక్కుపోయి ఉంటారు. కానీ వీళ్ళకి ఒకే రకమైన ఫుడ్ తిని చాలా బోర్ కొడుతూ ఉంటుంది. దాంతో ఇద్దరు అమ్మాయిలు ధైర్యం చేసి క్యాంటీన్ నుంచి ఫుడ్ తేవడానికి బయలుదేరతారు. వాళ్ళ రక్షణ కోసం వాళ్ళు ఆయుధాలు కూడా తీసుకొని వెళ్తారు. అప్పుడే ఒక అమ్మాయి మెల్లిగా కిందకి దిగితే ఒక క్లాత్ వెనక ఏదో సౌండ్ వస్తుంది. దాంతో ఈమె ఆ క్లాత్ ని జరిపి చూస్తే అక్కడ చాలా జాంబీలు ఉంటాయి. అప్పుడే సడన్ గా ఒక జాంబీ వచ్చేయడంతో ఈ అమ్మాయి భయపడిపోయి అరవబోతుంటే అప్పుడే ఇంకో అమ్మాయి వచ్చి ఈమెని అరవకుండా ఆపుతుంది. ఎందుకంటే అక్కడున్న క్లాస్ రూమ్ లో అంతా జాంబీలే ఉన్నారు. ఈమె ఒక చిన్న సౌండ్ చేసినా కూడా జాంబీలందరూ వచ్చి అటాక్ చేసేస్తారు. దాంతో వీళ్ళిద్దరూ క్యాంటీన్ ఉండే ఫ్లోర్ కి వెళ్తారు. అక్కడ వీళ్ళు క్యాంటీన్ వరకు వెళ్లాలంటే అక్కడున్న జాంబీలని దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. దాంతో వీళ్ళిద్దరూ తమ దగ్గర ఉన్న బాల్స్ ని విసిరేయడంతో ఆ సౌండ్లకి జాంబీలన్నీ ఆ వైపుకి వెళ్లిపోతారు. దాంతో వీళ్ళు అక్కడి నుంచి ముందుకు వెళ్తారు. అప్పుడే వీళ్ళ వెనకాల సౌండ్ విని జాంబీ అక్కడే నిలబడి ఉంటాడు. దాంతో ఇతను వీళ్ళ వైపుకి చూస్తే వీళ్ళు భయపడిపోయి కింద కూర్చునేస్తారు. దాంతో జాంబీ ముందుకు వెళ్లిపోవడంతో వీళ్ళు రిలాక్స్ అవుతారు. అప్పుడే వీళ్ళ ముందర ఒక జాంబీ నిలబడి ఈ అమ్మాయి పైన అటాక్ చేయడంతో ఆమె తనని తాను కాపాడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకో అమ్మాయి వెనక ఇంకో జాంబీ వచ్చేసి ఈమె పైన అటాక్ చేయడంతో ఈమె తన దగ్గర ఉన్న బేస్బాల్ బ్యాట్ తో అతన్ని కొడుతుంది. కానీ ఆ జాంబీకి ఎలాంటి దెబ్బ తగలదు. దాంతో ఆ జాంబీ అమ్మాయిని పట్టుకొని ఆమె కాళ్ళని లాగాలని చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకో అమ్మాయి తన దగ్గర ఉన్న ఆయుధంతో జాంబీని దారుణంగా కొట్టేస్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ సేఫ్ గా క్యాంటీన్ కి వెళ్లి తమకి కావాల్సిన ఫుడ్ తీసుకొని మేడపైకి ఎక్కేస్తారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.